కాకతీయాస్ గురించి చూద్దాము. తెలంగాణ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఏ దాంట్లో ఉన్నా కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి కాకతీయాస్ గురించి. సో అలాంటి ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. సో కాకతీయాస్ ఫౌండర్ ఎవరు అని అడుగుతారు. సో కాకతీయాస్ ఫౌండర్ ఎవరు అంటే బేటరాజు 1 గుర్తుపెట్టుకోండి. బేటరాజు యాన్సిస్టర్స్ అయితే అకార్డింగ్ టు బయ్యారం ట్యాంక్ ఇన్స్క్రిప్షన్, మాగల్లు ఇన్స్క్రిప్షన్. అకార్డింగ్ టు బయ్యారం ట్యాంక్ ఇన్స్క్రిప్షన్ ఏమో వెన్న భూపతి, అకార్డింగ్ టు మాగల్లు ఇన్స్క్రిప్షన్ ఏమో కాకర్త్య గుండన. వీళ్ళ తర్వాత ఫౌండర్ ఎవరు అంటే వీళ్ళ యాన్సిస్టర్స్ అనమాట. వీళ్ళ తర్వాత ఫౌండర్ ఏమో బేటరాజు 1 అనమాట. గుర్తుపెట్టుకోండి. హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ కాకతీయాస్ అంటే బేటరాజు 1 1000 to 1052 CE టైంలో ఉన్నాడనమాట. ఇతను ఫ్యూడేటరీగా ఉండేవారు అనమాట వెస్టర్న్ చాళుక్యాస్కి. గుర్తుపెట్టుకోండి. హూ ఈజ్ ద ఫౌండర్ అంటే బేటరాజు 1. మనం ఒకవేళ కింగ్స్ది లీనియేజ్ చూస్తే బేటరాజు 1, ప్రోలరాజు 1, బేటరాజు 2, ప్రోలరాజు 2. ఇక్కడ నుండి ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్నారు. దాని తర్వాత రుద్రదేవ ఆర్ ప్రతాపరుద్ర 1, తర్వాత మహాదేవ, తర్వాత గణపతి దేవ, రుద్రమదేవి, లాస్ట్కి ప్రతాపరుద్ర 2 టైంలో ఢిల్లీ సల్తనేట్స్ తుగ్లక్స్ వచ్చి గియాజుద్దీన్ తుగ్లక్ ఉలుక్కాన్ని పంపిస్తాడు. దాని తర్వాత ప్రతాపరుద్ర 2 నర్మదా రివర్లో పడి చనిపోతారు కదా. సో ఇక్కడతోని కాకతీయాస్ అనేది డౌన్ ఫాల్స్ చూస్తాం అనమాట. సో గుర్తుపెట్టుకోండి. ఈ లీనియేజ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. బీపీ అనేది వీళ్ళు ఫ్యూడేటరీస్గా ఉండే. దాని తర్వాత ఇండిపెండెన్స్ తర్వాత రుద్రదేవ ఆర్ ప్రతాపరుద్ర 1, మహాదేవ, గణపతి దేవ, రుద్రమదేవి, ప్రతాపరుద్ర 2కి ఇంకా అయిపోతుంది అనమాట కాకతీయాస్ది. సో హూ ఈజ్ ద ఫౌండర్ అంటే బేటరాజు 1 గుర్తుపెట్టుకోండి. తర్వాత వీళ్ళ ఎంబ్లమ్ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఫ్యూడేటరీస్గా ఉన్నప్పుడు అంటే ఇక్కడ వీళ్ళది ఎంబ్లమ్ ఏముండే అంటే గరుడ, ఈగిల్ ఉండే అనమాట. రాష్ట్రకూటాస్ వాళ్ళది ఉండే. సో వాళ్ళదే వీళ్ళు యూజ్ చేసేవాళ్ళు అనమాట ఎంబ్లమ్. గరుడ, ఈగిల్ అనేది ముందు ఉండే ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఇక్కడ వాళ్ళది వరాహ బోరా అయిందనమాట. సో షోయింగ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కళ్యాణి చాళుక్యాస్. ఇక్కడనేమో రాష్ట్రకూటాస్ ఇన్ఫ్లుయెన్స్, ఇక్కడనేమో కళ్యాణి చాళుక్యాస్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళు వరాహ బోరా, ముందేమో గరుడ, ఈగిల్ ఉండే అనమాట. ఇంపార్టెంట్ అనమాట వీళ్ళ ఎంబ్లమ్. గుర్తుపెట్టుకోండి. ఫౌండర్ బేటరాజు, వీళ్ళ ఎంబ్లమ్ ముందు గరుడ, తర్వాత వరాహ అయింది. వీళ్ళ రిలీజియన్ స్టార్టింగ్ వీళ్ళు జైనిజం ఫాలో అయ్యేవాళ్ళు. స్టార్టింగ్ కింగ్స్ బేటరాజు ఆ టైంలో జైనిజం ఉండేది. దాని తర్వాత శైవిజం అవుతుంది. శైవిజం వాజ్ దట్ ప్రైమరీ రిలీజియన్. ఎర్లీ రూలర్స్ ఏమో లైక్ బేటరాజు 1, 2 టైంలోనేమో జైనిజం ఉండేది. దాని తర్వాత శైవిజం అవుతుంది అనమాట. శైవిజంలో కూడా పశుపతి సెక్ట్ ఇంకా కొన్ని 2 సెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇనిషియల్గా వీళ్ళది జైనిజం ఉన్న తర్వాత శైవిజం సెక్ట్ని ఫాలో అవుతారు. గుర్తుపెట్టుకోండి. తర్వాత వీళ్ళ లాంగ్వేజ్, వీళ్ళ ఏ లాంగ్వేజ్ అంటే సంస్కృత్, తెలుగు 2 అనమాట. సంస్కృత్ అనేది ఇన్స్క్రిప్షన్స్కి, లిటరేచర్కి యూజ్ చేసేవాళ్ళు. తెలుగు అనేది కూడా, కాకపోతే ఇన్స్క్రిప్షన్స్లో ఎక్కువ సంస్కృతి యూజ్ చేసేవాళ్ళు, తెలుగు కొంచెం తక్కువ యూజ్ చేసేవాళ్ళు. కోర్ట్ అడ్మినిస్ట్రేషన్స్లో, లేటర్ ఇన్స్క్రిప్షన్స్లో, జనరల్ కమ్యూనికేషన్లో తెలుగు యూజ్ చేసేవాళ్ళు అనమాట. వీళ్ళది ఇన్స్క్రిప్షన్స్ బైలింగల్ ఉండేదన్నమాట. వీళ్ళ ఇన్స్క్రిప్షన్స్ వీళ్ళ ఇన్స్క్రిప్షన్ అనేది బైలింగల్ ఫార్మాట్లో ఉండేదన్నమాట. బైలింగల్ ఫార్మాట్ అంటే ఇనిషియల్ స్టార్టింగ్లోనేమో ప్రాశస్తి ఇంట్రడక్టరీ ఉండేదన్నమాట. అది సంస్కృత్లో ఉండేది. దాని తర్వాత తెలుగులో ఉండేదన్నమాట. ఏదన్నా డొనేషన్స్ కానీ ఏదైనా ల్యాండ్ గ్రాంట్స్ చేస్తారు కదా, దాన్ని తెలుగులో ఉండేది. అది లోకల్ పీపుల్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉండేదన్నమాట. సో బైలింగల్ ఉండేది. స్టార్టింగ్ది ఇంట్రడక్టరీ ప్రాశస్తి సంస్కృతిలో ఉండేది. దాని తర్వాత తెలుగులో ఉండేదన్నమాట. బైలింగల్ ఫార్మాట్లో ఉండేది. గుర్తుపెట్టుకొని ఎక్కువగా సంస్కృత్ తర్వాత తెలుగు యూజ్ చేసేవాళ్ళు. ఈ నేమ్ కాకతీయ అనేది ఎక్కడ నుండి వచ్చిందంటే కాకతి అనేది కాకతి గాడెసెస్ అనమాట. కాకతి దేవి, దుర్గాదేవి, పార్వతీదేవి ఫామ్ అనమాట కాకతీదేవి. దాని నుండి కాకతీయ అనే వర్డ్ వస్తుంది. కాకతీయ ఆర్ గుమ్మాడి ఇన్ తెలుగు, కుష్మాండ సంస్కృతిలో కుష్మాండ, తెలుగులోనేమో కాకతీదేవి, గుమ్మడి అంటారనమాట. గుర్తుపెట్టుకోండి. గుమ్మడి, కుష్మాండ, కాకతీదేవి డైటీ అనమాట. వీళ్ళ ఫ్యామిలీ డైటీ ఎవరు అంటే కాకతీదేవి. ఏ లిటరేచర్ రిఫరెన్స్తోనంటే ప్రతాపరుద్ర యశోభూషణం,
విద్యానాథుడు. సో కాకతీయాస్ అనే వాళ్ళు తెలంగాణ ఇంకా ఏపీ తెలుగు స్పీకింగ్ ఏరియాస్ని యునైట్ చేశారనమాట. శాతవాహనాస్ యునైట్ చేస్తారు, దాని తర్వాత కాకతీయాస్ యునైట్ చేస్తారనమాట. ఆఫ్టర్ శాతవాహనాస్ హూ యునైటెడ్ తెలుగు స్పీకింగ్ రీజన్స్ అంటే యునైటెడ్గా రూల్ చేశారనమాట కాకతీయాస్. ఫస్ట్ శాతవాహనాస్, తర్వాత కాకతీయాస్ అనమాట. సో కాకతీయ ఇన్స్క్రిప్షన్స్ ఇందాక చూసాం కదా, బైలింగ్యువల్ ఫార్మాట్. ప్రాశస్తి ఇంట్రడక్టరీ పార్ట్ ఉండేది. దాని తర్వాత ప్రాశస్తి అంటే ప్రైజ్ చేస్తారనమాట. దాని తర్వాత డొనేషన్స్ ఏమైనా గ్రాంట్స్ అవి ఉంటాయి కదా, అది లోకల్ పీపుల్కి అర్థం అవ్వడానికి తెలుగులో ఉండేది అనమాట. సో సంస్కృత్ తెలుగు రెండు ఉంటుంది బైలింగ్యువల్ ఫార్మాట్లో. సో ఆ టైంలో కాంటెంపరీ కింగ్డమ్స్ ఇక్కడ మన దగ్గర శాతవాహనాస్ ఉన్నప్పుడు కాంటెంపరీ ఎవరెవరు ఉండేవాళ్ళు అంటే కర్ణాటకలో హోయసలాస్ ఉండేవాళ్ళు, కర్ణాటకాస్లో హోయసలాస్ ఉండేవాళ్ళు, మరాఠాస్లో యాదవాస్, మళ్ళీ ఇక్కడ తమిళనాడులో పాండ్యాస్ ఉండేవాళ్ళు. సో యాదవాస్, హోయసలాస్, పాండ్యాస్ ఉండేవాళ్ళు. నార్త్లోనేమో ఢిల్లీ సల్తనేట్స్ ఉండేవాళ్ళు. గుర్తుపెట్టుకొని, ఢిల్లీ సల్తనేట్స్ ఉండేవాళ్ళు. ఖిల్జీస్, తుగ్లక్స్ అనమాట. ఈ తుగ్లక్ దాంట్లోనే గియాజుద్దీన్ తుగ్లక్ ఉలుక్కాన్ని పంపిస్తాడు కాకతీయాస్ మీదకి. అతనే ప్రతాపరుద్ర టూని తీసుకెళ్లే టైంలో అతను నర్మదా రివర్లో పడిపోయి చనిపోతాడు కదా. సో అక్కడికి డౌన్ఫాల్ ఆఫ్ ద కాకతీయాస్ జరుగుతుందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఢిల్లీ సల్తనేట్స్ కూడా కంటెంపరీ అనమాట. హోయసలాస్, యాదవాస్, పాండ్యాస్ అండ్ ఢిల్లీ సల్తనేట్స్. ఫాల్ ఆఫ్ ద డైనాసిటీ ఎలా అంటే నార్థన్ రైవల్స్ ఎవరు అంటే ఖిల్జీ తుగ్లక్స్ కదా. గియాజుద్దీన్ తుగ్లక్ ఉలుక్కాని పంపిస్తాడనమాట, మొహమ్మద్ బిన్ తుగ్లక్. అతను ప్రతాపరుద్ర టూని తీసుకెళ్తాడనమాట క్యాప్టివ్గా. అతను రివర్లో పడిపోతాడనమాట. దాని తర్వాత కింగ్డమ్ అనేది డౌన్ఫాల్ అనేది చూస్తామన్నమాట. సో ఇన్స్క్రిప్షన్స్ మాగల్లు, బయ్యారం ఇన్స్క్రిప్షన్ ఇందాక చూసాం కదా. ఈ 2 ఇన్స్క్రిప్షన్స్ డిఫరెన్స్ చూద్దాం. మాగల్లు ఇన్స్క్రిప్షన్, బయ్యారం ట్యాంక్ ఇన్స్క్రిప్షన్. సో బయ్యారం ట్యాంక్ ఇన్స్క్రిప్షన్ ఇయర్స్ ఏంది, మాగల్లు ఇన్స్క్రిప్షన్ స్టార్టింగ్ అనమాట 956 CE 1000 దగ్గర. తర్వాత 1213 CEలో బయ్యారం ట్యాంక్ ఇన్స్క్రిప్షన్. మాగల్లు ఇన్స్క్రిప్షన్ ఎవరు వేశారు అంటే దానర్ నవుడు ఎవరు అంటే వేంగి ఆర్ ఈస్టర్న్ చాళుక్య కింగ్ అనమాట. వేంగి చాళుక్య కింగ్ ఇతను. ఇదేమో మైలాంబ ఎవరు అంటే గణపతి దేవి వాళ్ళ సిస్టర్ అనమాట. గణపతి దేవి సిస్టర్ అనమాట మైలాంబ. తను వేయిస్తుంది అనమాట బయ్యారం ట్యాంక్ ఇన్స్క్రిప్షన్ అకార్డింగ్ టు దానర్ నవుడు. వీళ్ళ యాన్సిస్టర్ ఎవరు అంటే కాకర్త్య గుండన అకార్డింగ్ టు బయ్యారం ట్యాంక్ ఇన్స్క్రిప్షన్ వెన్న భూపతి. సో ఈ బయ్యారం ట్యాంక్ ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుందంటే హోల్ లీనియేజ్ ఉంటుంది కదా ఈ కాకతీయాది, అది చెప్తుంది అనమాట. దూర్జయ క్లాన్ వీళ్ళది అని చెప్తుంది అనమాట. దూర్జయ క్లాన్ అని చెప్తుంది. అదే ఈ కాకర్త్య ఈ దానర్నవుడు ఇదే యాక్చువల్లీ ఏంటంటే మాగల్లు ఇన్స్క్రిప్షన్ అనేది దానర్నవుడు ఒక బ్రాహ్మిన్కి మాగల్లుని డొనేట్ చేస్తాడనమాట ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ హిస్ సబార్డినేట్ ఎవరు అంటే కాకర్త్య గుండన. సో ఈ కాకర్త్య గుండన అనే యాన్సిస్టర్ అని చెప్పి చెప్తుంది. మాగల్లు ఇన్స్క్రిప్షన్ ఎవరికి డొనేట్ చేస్తాడు అంటే ధొమ్మన శర్మ అనే బ్రాహ్మిన్కి డొనేట్ చేస్తాడు అతని ఎక్స్పర్టీస్ చూసి. సో ఈ దానర్ నవ్వుడు ఇతను కాకర్త్య గుండన యాన్సిస్టర్ అనమాట శాతవాహనాస్కి. ఇంకా వీళ్ళది ఏ ఫ్యామిలీ అని చెప్తారు, సామంత విట్టి ఫ్యామిలీ అని చెప్తాడు అనమాట. గుర్తుపెట్టుకొని సామంత విట్టి అని ఇతను చెప్తాడు. ఇంకా ఈ దుర్జయ క్లాన్ అని బయ్యారం ట్యాంక్ ఇన్స్క్రిప్షన్లో ఉంటుందన్నమాట. సో హోల్ జీనియాలజీ ఏది ఎవరు చెప్తున్నారు అంటే బయ్యారం ట్యాంక్ ఇన్స్క్రిప్షన్. సో అది చెప్తుంది 956 1213 దానన్నవుడు వేస్తాడు. ఇదేమో మైలాంబ వేస్తుంది. సామంత విట్టి అని వీళ్ళు చెప్తారు, వీళ్ళేమో దూర్జయ క్లాన్ అని చెప్తారనమాట. కాకర్త్య గుండన అక్కడ, ఇక్కడేమో వెన్న భూపతి. సో కాకర్త్య అనేది ఫస్ట్ టైం యూజ్ చేసింది ఎక్కడ అంటే మాగల్లు ఇన్స్క్రిప్షన్లో 956 CE కదా. మోస్ట్ కంప్లీట్ జీనియాలజీ ఏదంటే బయ్యారం ట్యాంక్ ఇన్స్క్రిప్షన్. మాగల్లు గ్రాంట్ దానర్ నవుడు మాగల్లు విలేజ్ని దుమ్మన్న శర్మ అనే బ్రాహ్మిన్కి ఇస్తారు ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ హిస్ లాయల్ సబార్డినేట్ కాకర్త్య గుండన ఆల్సో నోన్ యాజ్ గుండియా. పివి పరబ్రహ్మ శాస్త్రి కూడా వెన్న భూపతియే ఒరిజినల్ యాన్సిస్టర్ అని చెప్తారనమాట. ఇతను పరబ్రహ్మ శాస్త్రి అనే అతను కాకతీయాస్ గురించి రీసెర్చ్ చేస్తాడనమాట. ఈజ్ అ రీసెర్చర్. స్టార్ని డిగ్రీ ఇది మనం లీనియేజ్ చూస్తే
కింగ్స్ లీనియేజ్ చూస్తే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ బేటరాజు 1, బీపీ ఇందాక చూసాం కదా. ఇండిపెండెంట్ డిక్లేర్ చేస్తారు అని, ఇక్కడ ఇండిపెండెంట్ డిక్లేర్ చేస్తారు కదా. సో దీనికంటే ఇండిపెండెంట్ డిక్లేర్ చేసింది ఏ ఇన్స్క్రిప్షన్లో ఉందంటే హన్మకొండ ఇన్స్క్రిప్షన్ 1000 పిల్లర్ ఇన్స్క్రిప్షన్లో ఉంటుంది అనమాట. ఇతను ప్రతాపరుద్ర 1 ఇండిపెండెంట్ని డిక్లేర్ చేస్తాడు అని. సో అదే ఇక్కడ ఉంది. 1163కి వీళ్ళు ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకుంటారు, గుర్తుపెట్టుకోండి. హన్మకొండ ఇన్స్క్రిప్షన్ 1000 పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుంది? దిస్ ఈజ్ ద ఫార్మల్ రికార్డ్ ఆఫ్ దర్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్నారు 1163కి అని చెప్పేది ఏది అంటే 1000 పిల్లర్ ఇన్స్క్రిప్షన్ హన్మకొండ ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై ప్రతాపరుద్ర 1 రుద్రదేవ. ఇట్ మార్క్స్ ద ఎండ్ ఆఫ్ దర్ స్టేటస్ ఎస్ వజల్స్ ఆఫ్ వెస్టర్న్ చాళుక్యాస్కి ఫిడటరీస్గా ఎండ్ అయిపోతుంది. ఇందులో రుద్రదేవ కాంక్వెస్ట్ ఆఫ్ స్టేటస్ అన్నిటి గురించి చెప్తుంది అనమాట. ఇంకా ద్రాక్షారామం ఇన్స్క్రిప్షన్ ఎవరే ఇస్తాడంటే ఇనంగుల బ్రహ్మిరెడ్డి ఇస్తాడు. హీఈస్ ద మినిస్టర్ ఆఫ్ ప్రోలరాజా 2 అనమాట. లాస్ట్ ఫిడేటర్ అయితేనే కదా. ప్లోరరాజు 2 దగ్గర మినిస్టర్ ఎవరు అంటే ఇనంగుల బ్రహ్మిరెడ్డి, అతను వేయిస్తాడు ద్రాక్షారామం ఇన్స్క్రిప్షన్. శనిగారం ఇన్స్క్రిప్షన్ ఇద్దరు వేయిస్తారు, ఒకటి బేటరాజు 1, ఇంకోటి ప్లోరరాజు 2. కాజీపేట ఇన్స్క్రిప్షన్ ఎవరు వేయిస్తారు అంటే ఈ బేటరాజు 1 వేయిస్తాడు. ఈ ఫిడేటరీ 2 చాళుక్యాస్ అని చెప్తుంది అనమాట ఈ ఇన్స్క్రిప్షన్. తర్వాత చందుబట్ల ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుందంటే రుద్రమదేవి ఉంటుంది కదా, రాణి రుద్రమదేవి డెత్ అనేది అయిపోతారు అని చందుబట్ల ఇన్స్క్రిప్షన్ చెప్తుంది. ఇది ఎవరే ఇస్తారు అంటే తన సబార్డినేట్ ఎవరు, పువ్వు గుర్తుపెట్టుకోండి, పువ్వుల ముమ్మడి చందుబట్ల ఇన్స్క్రిప్షన్ ఇస్తారు. డెత్ ఆఫ్ ద రాణి రుద్రమదేవి. ఎవరితో వారికి వెళ్తే చనిపోతారు అంటే అంబుదేవుడు మీదికి వారు వెళ్తే చనిపోతారు. రెబల్ కాయస్థ అంబుదేవి మీదికి వారికి వెళ్తే ఆ వారిలో తిని చనిపోతుందని పువ్వుల ముమ్మడి చెప్తారు కాయస్థ అంబుదేవుడి పైన. చందుబట్ల ఇన్స్క్రిప్షన్ చెప్తుంది అది, ఇన్స్క్రిప్షన్ గుర్తుపెట్టుకోండి. సో ఈ అంబుదేవుడు ఉన్నాడు కదా, కాయస్థ అంబుదేవుడు, అతను ఇష్యూ చేశారనమాట త్రిపురాంతక ఇన్స్క్రిప్షన్, గుర్తుపెట్టుకోండి. త్రిపురాంతక ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై ద అంబుదేవ. ఇది రుద్రమదేవి రెబిలియన్ అగేన్స్ట్ రుద్రమదేవి ఆఫీసర్స్ మీదకి వెళ్ళినట్టు చెప్తుంది అనమాట. సో 2 ఇన్స్క్రిప్షన్, చందుబట్ల ఇన్స్క్రిప్షన్ ఇంకా త్రిపురాంతక ఇన్స్క్రిప్షన్ 2 చెప్తుంది అనమాట. రుద్రమదేవి వార్ అది. సకలవీడు అండ్ కొలనుపల్లి ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుందంటే గ్రాంట్స్ మేడ్ బై ప్రతాపరుద్ర 2 ఫాలోయింగ్ ఈజ్ మిలిటరీ విక్టరీ ఓవర్ ద పాండ్యాస్ మీద విక్టరీ గురించి చెప్పే ఇన్స్క్రిప్షన్ ఏది అని అడిగితే సకలవీడు కొలనుపల్లి ఇన్స్క్రిప్షన్ ప్రతాపరుద్ర 2 విక్టరీస్ గురించి చెప్తుంది ఓవర్ ద పాండ్యాస్. తర్వాత కాకతీయాస్ క్రొనాలజీ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఫేజ్లో ఫిడేటరీస్గా ఉన్నారనమాట వీళ్ళు. ఎవరు? కాకతీయ గుండన మనం చూసాం కదా ఇందాక మాగలో ఇన్స్క్రిప్షన్లో దానర్నవుడికి ఫిడేటరీ లాయల్ సబార్డినేట్గా ఉన్నారు అని. బీపీ బేటరాజు 1 ప్లోరరాజు 1, బేటరాజు 2 ప్లోరరాజు 2. సో వీళ్ళందరూ ఫ్యూడేటరీస్గా ఉండేవాళ్ళు అనమాట. వేంగి, ముడిగొండ చాళుక్యాస్, కళ్యాణి చాళుక్యాస్కి. తర్వాత ఇండిపెండెంట్గా రుద్రదేవ ఫస్ట్ ఇండిపెండెంట్ కింగ్ అనమాట. ఇది ఏ ఇన్స్క్రిప్షన్ చెప్తుంది? హన్మకొండ 1000 పిల్లర్ ఇన్స్క్రిప్షన్ చెప్తుంది. 1163కి వీళ్ళు ఇండిపెండెంట్ అవుతారు. రుద్రదేవ తర్వాత మహాదేవ, గణపతిదేవ, రుద్రమదేవి, ప్రతాపరుద్ర వీళ్ళు ఇండిపెండెంట్ రూలర్స్ అనమాట. ప్రతాపరుద్రకి 2 చనిపోయాక ఇది ఇంకా కాకతీయ డౌన్ఫాల్ అయిపోతుంది. సో బేటరాజు 1 గురించి చూద్దాం. సీక్వెన్స్ అనేది కూడా ఇంపార్టెంట్. బేటరాజు 1. సో బేటరాజు 1 1000 to 1005 to CE టైంలో ఉన్నారనమాట. హీఈస్ ద ఫ్యూడేటరీ స్టేటస్గానే ఉంటుంది వెస్టర్న్ చాళుక్యాస్కి. దానికి టైటిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. టైటిల్ ఇచ్చి దేవ టైటిల్ అని అడుగుతారు. కాకతీ పురాదినాథ, హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ ద కాకతీయ కాబట్టి దానికి కాకతీ పురాదినాథ అంటారు. చోడక్షమపాల అంటే చోళాస్కి అగేన్స్ట్ తను గెలుస్తాడు కాబట్టి చోడక్షమపాల అంటారు. సో కాకతీ పురాదినాథ, చోడక్షమపాల ఎవరు అంటే బేటరాజు 1కి టైటిల్స్ అనమాట. ఇతను శనిగారం ఇన్స్క్రిప్షన్ ఇతని టైంలోనే ఇష్యూ అవుతుంది బై నారాయణయ్య. సో నారాయణయ్య ఇష్యూ చేస్తారనమాట శనిగారం ఇన్స్క్రిప్షన్. అతను నారాయణయ్య యుద్ధమల్ల జీనా టెంపుల్ని కూడా రినోవేట్ చేస్తారనమాట. యుద్ధమల్ల జీనా టెంపుల్ని ఎవరి టైంలో రినోవేట్ చేస్తారంటే బేటరాజు 1 ఫౌండర్ టైంలోనే బై నారాయణయ్య. అతను గిఫ్ట్స్ కూడా ఇస్తారనమాట, గ్రాంట్స్ కూడా సపోర్ట్ జైనిజంకి. ఇతను బేటరాజు 1 రోజ్ టు పవర్ విత్ ద హెల్ప్ ఆఫ్ విర్యాల రూలర్స్, గుర్తుపెట్టుకోండి. విత్ ద హెల్ప్ ఆఫ్ విర్యాల రూలర్స్
ఇతను పవర్కి వస్తారనమాట. తర్వాత బేటరాజు 2. బేటరాజు 2కి టైటిల్స్ ఏంది? త్రిభువన మల్ల విక్రమ చక్రియ, గుర్తుపెట్టుకోండి. త్రిభువన మల్ల విక్రమ చక్రియ, టీవీ అని గుర్తుపెట్టుకోండి. త్రిభువన మల్ల విక్రమ చక్రియ, బేటరాజు 2. ఇతను న్యూ సిటీని బిల్డ్ చేస్తాడు, శివపురంని. న్యూ సిటీ బిల్డ్ నియర్ శివపురం నియర్ హనుమకొండ. ఇంకా బేటేశ్వరం టెంపుల్ని కూడా ఎవరు చేస్తారు? ఇతను శివపురంలో. సో ఒక సిటీని కన్స్ట్రక్ట్ చేస్తాడు శివపురంని, సెకండ్ బేటరాజు. శివపురంని అక్కడనే, శివపురం అనేది హనుమకొండ దగ్గర శివపురం సిటీ ఇది. అక్కడ ఒక టెంపుల్, బేటేశ్వరం టెంపుల్, ఈయన పేరు బేటేశ్వరం టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేస్తాడు. అది డొనేషన్ లాగా ఇస్తాడు రామేశ్వర పండిత్. ఇతను శైవ ప్రీస్ట్ అనమాట, ప్రామినెంట్ శైవ. రామేశ్వర పండిత్కి ఈ బేటేశ్వరంని గిఫ్ట్గా ఇస్తాడు డొనేషన్ లాగా. కాలాముఖ సెక్ట్ అనమాట. మనం ఇందాక చూసాం కదా, స్టార్టింగ్ జైనిజం ఉంటుంది, తర్వాత శైవిజంది 2 సెక్ట్స్ ఉంటాయి అనమాట. ఒకటి కాలాముఖ సెక్ట్, ఇంకోటి పశుపత సెక్ట్. సో ఈ కాలాముఖ సెక్ట్కి రిలేటెడ్ అనమాట ఇతను రామేశ్వర పండిత్. అతనికి బేటేశ్వర టెంపుల్ ఇస్తాడు, శివపురం సిటీ కన్స్ట్రక్ట్ ఇతనే చేస్తాడు, బేటేశ్వర టెంపుల్ది కూడా ఇతనే చేస్తాడు. ఫ్యామిలీ ట్రాన్సిషన్ టువర్డ్స్ శైవిజం. బేటరాజు 2 తర్వాత ఇంకా శైవిజంకి ట్రాన్సిషన్ అవుతుంది అనమాట. బేటరాజు 2 రామేశ్వర పండిత్. సో ఖిల్జీ తుగ్లక్స్ టైంలో. ఇంకా మార్కోపోలో ఈ క్వశ్చన్ అడిగారు. మార్కోపోలో ఎవరి టైంలో విజిట్ చేశారు అంటే రుద్రమదేవి టైంలో ఉన్నారు. ఇంకా రుద్రమదేవి తర్వాత ప్రతాపరుద్ర ఉన్నారు కదా, ప్రతాపరుద్ర 2 టైంలో, ఎర్లీ ప్రతాపరుద్ర 2 టైంలో కూడా ఉన్నారనమాట. ఇతను ఎక్కడి నుండి వచ్చారు అని అడుగుతారు. వినీస్ నుంచి వస్తారన్న, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వినీషియన్ ఎక్స్ప్లోరర్ విజిటెడ్ ద కాకతీయ కింగ్డమ్ డ్యూరింగ్ ద 1289 to 1293, అంటే ఎండ్ ఆఫ్ ద రాణి రుద్రమదేవి రైన్ నుండి బిగినింగ్ ఆఫ్ ద ప్రతాపరుద్ర 2 టైంలో. సో ఇతను ఏ బుక్ రాస్తారంటే ద ట్రావెల్స్ ఆఫ్ మార్కోపోలో, గుర్తుపెట్టుకుంది, ద ట్రావెల్స్ ఆఫ్ మార్కోపోలో అనేది రాస్తారు. సో ఆ బుక్లో ఏం చెప్తారంటే క్వాలిటీ ఆఫ్ ద మస్లిన్ క్లాత్ గురించి చెప్తారనమాట. ఫైన్ క్లాత్ ఉంటుంది, ఇది క్వీన్స్ వేసుకునే క్లాత్, ప్రిన్సెస్ అలా అంత ఫైన్ ఉంది క్లాత్. డైమండ్ మైన్స్ ఎక్కడ ఉన్నాయి? గోల్కొండలో ఉన్నాయి. దాన్ని మల్టిపుల్ టైమ్స్ ఇలా విజిట్ చేస్తారు మైన్స్. ఇది ఇంపార్టెంట్ అనమాట. మస్లిన్ క్లాత్ గురించి మాట్లాడారు, గోల్కొండ డైమండ్ మైన్స్ గురించి మాట్లాడారు, ఇంకా రుద్రమదేవి అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్, ఇంకా లీడర్షిప్ గురించి మాట్లాడారు. మోటుపల్లి పోర్ట్, ఇది అప్పుడు చాలా మెయిన్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఉండే అనమాట, దాని గురించి మాట్లాడారనమాట, ట్రేడ్. ఇంకా మిగతా ప్లేసెస్ గురించి మాట్లాడతారు, ఇంకా చాలా మాట్లాడతారు, కాకపోతే ఇవి మెయిన్గా మాట్లాడతారు ఆ బుక్లో, గుర్తుపెట్టుకుంది. ట్రావెల్స్ మార్కోపోలో వెనీస్ నుంచి వస్తారు. దాని తర్వాత జయప్ప సేనాని అనే అతను ఎవరు అంటే గణపతి దేవకి కమాండర్ అనమాట. అతను నృత్య రత్నావళి అనేది రాస్తారనమాట. ఇట్ ఈస్ అ మాస్టర్ పీస్ ఆన్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ డ్యూరింగ్ ద కాకతీయ పీరియడ్ అనమాట. దీనిలోనే పేరిణి శివతాండవం గురించి ఉంటుంది. ఇంకా మనం రామప్ప టెంపుల్లో, ఇంకా టెంపుల్స్లో చూస్తే రామప్ప టెంపుల్లో డ్యాన్స్ ఫామ్స్ ఉంటాయి కదా, అవి దీని నుండి తీసుకున్నవే ఉంటాయి అన్నమాట. పేరిణి శివతాండవం ఇలాంటివన్నీ దాని నుండే తీసుకుంటారనమాట. సో నృత్య రత్నావళి అనేది మాస్టర్ పీస్ ఆన్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ ఆఫ్ ద కాకతీయ పీరియడ్ అనమాట. పేరిణి శివతాండవం ఇంకా రామప్ప టెంపుల్లో పాలంపేట్లో ఉంది ఇది. సో ఇదంతా దాని నుండి తీసుకున్నారనమాట. నృత్య రత్నావళి చాలా ఇంపార్టెంట్. జయప్ప సేనాని. దాని తర్వాత వెలుగొట్టి వారి వంశావళి అనేది హిస్టరీ ఆఫ్ ద రేచల్ర వల్లమాస్ అనమాట. రేచల్ర రుద్ర ఉంటారు కదా, రేచల్ర రుద్ర వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది అన్నమాట. వెలుగొట్టి వారి వంశావళి. వర్క్ రికార్డ్స్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ ద రేచల్ర వెలమాస్ హూ వర్ ప్రామినెంట్ సబార్డినేట్స్ అండ్ లేటెస్ట్ సక్సెసర్స్ టు ద కాకతీయాస్ అనమాట. ఇట్ మెన్షన్ రుద్రమదేవి టైటిల్, ఇంకా కాకతీయ రాజ్య స్థాపనాచార్య, మీనింగ్ ద వన్ హూ ఎస్టాబ్లిష్డ్ ఆర్ కన్సాలిడేటెడ్ ద కాకతీయ కింగ్డమ్. కాకతీయ రాజ్య స్థాపనాచార్య ఎవరు అంటే స్థాపనాచార్య అంటే రుద్రమదేవి టైటిల్ ఉంటుంది అనమాట. రుద్రమదేవి టైటిల్ ఏంటి అంటే కాకతీయ రాజ్య స్థాపనాచార్య అనమాట. కన్సాలిడేట్ చేసింది అనమాట కాకతీయ కింగ్డమ్ని. సో తనకి ఆ పేరు వస్తుంది అనమాట, కాకతీయ రాజ్య స్థాపనాచార్య అని. తర్వాత ప్రోలరాజు, ఇందాక బేటరాజు బీపీ కదా, ఇది చూసాము ఇది చూసాము. ఇప్పుడు ప్రోలరాజు 2 చూద్దాము.
లాస్ట్ అతను గ్రేటెస్ట్ ఆఫ్ ద ఎర్లీ కాకతీయ రూలర్స్ అనమాట. హిజ్ రైన్ సా సిగ్నిఫికెంట్ కన్స్ట్రక్షన్ అండ్ లేయింగ్ ఆఫ్ ఫౌండేషన్స్ ఆఫ్ ద డైనాస్టీ పవర్ అనమాట. ఇతను పద్మాక్షి టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తాడు, ఇంకా స్వయంభూ టెంపుల్, సిద్ధేశ్వర టెంపుల్, ఈ 3 టెంపుల్స్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, పద్మాక్షి, స్వయంభూ, సిద్ధేశ్వర టెంపుల్. పద్మాక్షి, స్వయంభూ, పిఎస్ఎస్. ఈ స్వయంభూ టెంపుల్ డెడికేటెడ్ టు శివ, లొకేటెడ్ ఇన్ హిస్ క్యాపిటల్ అనమాట. సిద్ధేశ్వర టెంపుల్ హన్మకొండలో ఉంది. వీళ్ళ ఇనిషియల్ క్యాపిటల్ హన్మకొండలో ఉండి దాని తర్వాత వీళ్ళు వరంగల్, ఓరుగల్కి షిఫ్ట్ చేశారు కదా. పద్మాక్షి, స్వయంభూ, సిద్ధేశ్వర టెంపుల్ని లాస్ట్ ఇంపార్టెంట్ రూలర్, ఫిడేటరీ రూలర్. వరంగల్ ఫోర్ట్, వరంగల్ క్యాపిటల్గా తర్వాత చేసుకుంటారు. కాకపోతే వరంగల్ ఫోర్ట్ని ఎవరు స్టార్ట్ చేశారు కన్స్ట్రక్షన్ అని అడుగుతారు మనకి. పుల్లరాజు 2 వరంగల్ ఫోర్ట్ దాని స్టార్టింగ్ ద ఫౌండేషన్ వర్క్ స్టార్ట్ చేస్తారు ఫోర్ట్ది. తర్వాత లేటర్ ఎక్స్పాండెడ్ బై ద గణపతి దేవ, కంప్లీటెడ్ బై ద రుద్రమదేవి. గుర్తుపెట్టుకోండి, స్టార్ట్ చేసింది పుల్లరాజు 2, తర్వాత దాన్ని కంటిన్యూ చేసింది గణపతి దేవ, దాని తర్వాత ఎండ్ చేసింది రుద్రమదేవి. ఇదన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇతని టైటిల్స్ ఏంటంటే మహామండలీశ్వర, మహా అనకలంకేశ్వర. సో ఇతనివి మహామండలీశ్వర, మహా అంకలంకేశ్వర. గుర్తుపెట్టుకోండి. 1000 పిల్లర్ టెంపుల్ ఆర్ 1000 పిల్లర్ టెంపుల్కి ఇంకొక నేమ్ ఏంటంటే రుద్రేశ్వర ఆలయం. 1000 పిల్లర్ టెంపుల్ రుద్రేశ్వర ఆలయం ఏంటంటే ఇది లొకేషన్ ఎక్కడ, హన్మకొండ. కమిషన్ బై ద రుద్రదేవ ఆర్ ప్రతాప రుద్ర 1 అనమాట. 1163 ఇది కోయిన్సైడ్ అవుతుంది అనమాట. ఇండిపెండెన్స్ డిక్లేర్ చేస్తారు కదా, సో ఆ ఇయర్తోనే కోయిన్సైడ్ అవుతుంది 1163గా. సో ఇన్స్క్రిప్షన్ కూడా మనం ఇందాక చూసాం కదా. టెంపుల్స్ కంప్లీషన్ కోయిన్సైడ్ విత్ హిస్ ఫార్మల్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద వెస్టర్న్ చాళుక్యాస్. ఇది త్రికూట లయ స్టైల్, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎవరెవరు ఉంటారు డైటీస్ ఆ టెంపుల్లో అంటే శివ, విష్ణు, ఇంకా సూర్యుడు. బ్రహ్మ కాదు, సూర్యుడు అనమాట. రుద్రేశ్వర, వసుదేవ, సూర్య అనమాట. సో రుద్రేశ్వర ఆలయం అంటారు దాన్ని, 1000 పిల్లర్ టెంపుల్ని. అదర్ నేమ్ ఫర్ 1000 పిల్లర్ రుద్రేశ్వర. కమిషన్ బై రుద్రదేవ ప్రతాపరుద్ర 1163. అప్పుడు ఇది ఏ ఫేమస్ లార్జ్ మోనోలిథిక్ నంది ఉంటుంది అనమాట ఇక్కడ, కార్వ్డ్ ఫ్రమ్ ఏ సింగిల్ స్టోన్. గుర్తుపెట్టుకోండి. సో రుద్రదేవ ప్రతాపరుద్ర 1163 టైంలో ఇండిపెండెన్స్ డిక్లేర్ చేస్తారు. ఇంకా ఇదే టైంలో 1000 పిల్లర్ టెంపుల్, హన్మకొండ ఇన్స్క్రిప్షన్ టెంపుల్ అది ఉంటుంది. ఇతని టైటిల్స్ ఏంటంటే దయగజ కేసరి, విద్యాభూషణుడు. దయగజ కేసరి ఇది ప్రతాపరుద్ర 2ది కూడా ఉంటుంది అనమాట. దయగజ కేసరి ప్రతాపరుద్ర 1ది, ప్రతాపరుద్ర 2ది ఇద్దరిది దయగజ కేసరి, దయగజ కేసరి ఉంటుంది. విద్యాభూషణుడు రిఫ్లెక్టింగ్ హిస్ ప్యాట్రనేజ్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ ఆర్ట్స్. విద్యాభూషణుడు లెర్నింగ్ ఆర్ట్స్ దాని మీద ఇతనికి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఆ టైటిల్ వస్తుంది, విద్యాభూషణుడు. తర్వాత ద ఫేమస్ పల్నాడు బ్యాటిల్, ఫాల్ ఆఫ్ ద రుద్రదేవ. ఇది ఏంటంటే పల్నాడు బ్యాటిల్, రుద్రదేవ సపోర్టెడ్ నలగామ రాజు. రుద్రదేవ సపోర్ట్ చేశారన్నమాట నలగామ రాజుని. మలిదేవుడికి అగేన్స్ట్ వార్ ఉన్నప్పుడు, మలిదేవుడికి అగేన్స్ట్ వార్లో ఉన్నప్పుడు రుద్రదేవ నలగామ రాజుకి సపోర్ట్ చేశారనమాట, మలిదేవుడికి. దాని తర్వాత చనిపోతారనమాట. రుద్రదేవ డైడ్ ఇన్ 1195 ఎట్ ద హ్యాండ్స్ ఆఫ్ యాదవ కింగ్ జైత్రపాల హ్యాండ్స్లో చనిపోతారనమాట. యాదవ కింగ్ జైత్రపాల హ్యాండ్స్లో చనిపోతారు. ఎవరు? ప్రతాపరుద్ర 1 అనమాట. దీన్ని ఎక్కడ ఉంది అంటే వ్రాతఖండం బై హేమాద్రి రాసిన వ్రాతఖండంలో ఉందన్నమాట. ఇది ఏది? డెత్ ఆఫ్ ద ప్రతాపరుద్ర బై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ జైతూగి జైత్రపాల. వ్రతఖండ హేమాద్రి రాసిన వ్రతఖండలో ఉందన్నమాట ఇది. రేచల్ర రుద్రారెడ్డి, ఏ లాయల్ పవర్ఫుల్ జనరల్ అండర్ గణపతి దేవ జనరల్ ఎవరు అంటే రేచల్ర రుద్ర. ఇతనికి టైటిల్స్ ఏంటంటే కాకతీయ రాజ్య భారంని భరిస్తాడనమాట, అందుకని ఏమొస్తుంది. ఇంకా హీ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ప్రొటెక్టింగ్ ద కింగ్డమ్ వైల్ గణపతి దేవ వాజ్ ఇన్ క్యాప్టివిటీ. సో గణపతి దేవాని క్యాప్టివ్గా తీసుకెళ్తారు. ఆ టైంలో ఇతను ఆ కింగ్డమ్ని మొత్తం చూసుకుంటాడు కాబట్టి కాకతీయ రాజ్య భారద్రేయ అని నేమ్ అనమాట. గణపతి దేవి లాయల్ జనరల్ అనమాట. గణపతి దేవ 1199 to 1262, ఆల్మోస్ట్ ఎక్కువ ఇయర్స్ 63 ఇయర్స్ పాటు ఈయన రూల్ చేస్తారనమాట. ఎక్కువ రూల్ చేసింది ఎవరు? ఎక్కువ ఇయర్స్ అంటే 63 ఇయర్స్ పాటు ఆల్మోస్ట్
గణపతి దేవ అనమాట. బిగినింగ్ ఆఫ్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ద కాకతీయాస్ మార్క్ చేసింది గణపతి దేవ ఎరా అనమాట. యాదవ కింగ్డమ్ వాళ్ళు వీళ్ళని క్యాప్టివ్గా తీసుకెళ్తారనమాట. మహాదేవ డెత్ తర్వాత ఈయన చిన్న బాబుగా ఉంటాడు, ఇతన్ని తీసుకొని వెళ్ళిపోతారనమాట. ఆ టైంలో రేచర్ల రుద్రారెడ్డి చూసుకుంటాడనమాట కింగ్డమ్ని. ఆల్ తెలుగు స్పీకింగ్ రీజియన్స్ని ఒక సింగిల్ యూనిఫైడ్ రూల్కి తీసుకొచ్చి నిన్నే అనమాట గోల్డెన్ ఏజ్ అంటారు ఇతంది. హీ మూవ్ ద క్యాపిటల్ ఫ్రమ్ ద హనుమకొండ ప్రతాపరుద్ర రుద్రదేవ. అతను హనుమకొండ తౌజుల్పిల్ల టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశాడు కదా. కాకపోతే ఇతను క్యాపిటల్గా షిఫ్ట్ చేసింది మాత్రం గణపతి దేవ అనమాట, హనుమకొండ నుండి ఓరుగల్ వరంగల్కి. ఇతని టైటిల్స్ ఏంటంటే రాయగజ కేసరి, ఇంకా ఆంధ్ర రాజ్య స్థాపనోచార్య. రాయగజ కేసరి రుద్రమదేవికి కూడా ఉంటుంది అనమాట ఇది. రాయగజ కేసరి. దయగజ కేసరి ఏమో ప్రతాపరుద్ర 1 ప్రతాపరుద్ర 2కి ఉంటుంది కదా, దయాగజ కేసరి. రాయగజ కేసరి ఏమో రుద్రమదేవికి ఇంకా గణపతి దేవికి ఉంటుంది. ఇతను లాంగెస్ట్ రూల్ చేసింది ఇతనే, 63 years పాటు. ఇందాక చూసాం కదా జయప్ప సేనాని నృత్య రత్నావళి. సో పైవటల్ ఫిగర్ ఇన్ ద కాకతీయ కోర్ట్ అనమాట. ఇతను బ్రదర్ ఇన్ లా అనమాట గణపతి దేవకి. గణపతి దేవ నరమ్మ పేరమ్మ అనే ఇద్దరు సిస్టర్స్ని మ్యారేజ్ చేసుకుంటారు. అతను వాళ్ళ బ్రదర్ ఎవరు అంటే జయప్ప సేనాని అనమాట. సో ఈ జయప్ప సేనానికి టైటిల్ ఏదంటే గజ సహని అనమాట. ఈ జయప్ప సేనాని ఎవరు అంటే కమాండర్ ఆఫ్ ద ఎలిఫాంట్రీ అనమాట, గజ సహని. ఇతను ఏమేమి రాశాడంటే నృత్య రత్నావళి ఇందాక చూసాం కదా, పేరుని శివతాండవం ఉంటుంది దాంట్లో అని. ఇంకా కమాండర్స్ ఎవరెవరు అంటే కమాండర్ ఇన్ చీఫ్ ఇందాక చూసాం కదా రేచర్ల రుద్రారెడ్డి. ఇంకా కమాండర్ ఆఫ్ చారియట్స్ ఇతనేమో ఎలిఫాంట్రీ కదా. కమాండర్ ఇన్ చీఫ్ రేచర్ల రుద్ర. చారియట్స్కి రథంకి ఎవరు కమాండర్ అంటే గంగయ్య సహని, గుర్తుపెట్టుకోండి. రేచర్ల రుద్ర జయప్ప సేన. రేచర్ల రుద్రనేమో కమాండర్ ఇన్ చీఫ్. ఎలిఫాంట్రీకి అయితే గజదానికైతే జయప్ప సేనాని. చారియట్స్కి రథం దానికైతే గంగయ్య సహని, గుర్తుపెట్టుకోండి. 3 ఇంపార్టెంట్. సో గణపతి దేవ ఏం చేశారంటే కాంక్వైర్డ్ దివిసీమ వాజ్ కాంక్వైర్డ్ బై గణపతి దేవ అనమాట. ఆఫ్టర్ డిఫీటింగ్ పిన్నచోడి ఏది కాంక్వైర్ చేశారంటే దివిసీమని. తర్వాత ఈ పిన్నచోడి వాళ్ళ సన్నే జయప్ప సేనాని అనమాట. సో గుర్తుపెట్టుకోండి, దివిసీమని ఎవరు రూల్ చేస్తారంటే పిన్నచోడి. గణపతి దేవ దివిసీమని కంక్వైర్ చేసి పిన్నచోడి వాళ్ళ సన్ ఎవరు అంటే జయప్ప సేనాని. అతన్ని కమాండర్ ఆఫ్ ఎలిఫాంట్రీ చేసేస్తారనమాట. వాళ్ళ కూతుర్లని పిన్నచోడి వాళ్ళ డాటర్సే పేరమ్మ నరమ్మ అనమాట, వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటాడు. మోటుపల్లి అభయ శాసనం ఇది ఇంపార్టెంట్ అనమాట. గణపతి దేవ ఇది చేస్తారనమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అడ్మినిస్ట్రేటివ్ యాక్ట్ ఇది, మోటుపల్లి అభయ శాసనం అనేది. ఇది ట్రేడ్ బూస్ట్ని ఇచ్చిందనమాట. ఇంటర్నేషనల్ ట్రేడర్స్కి ఆపరేసివ్ ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ అబలిష్ చేశారనమాట ఫారిన్ ట్రేడర్స్కి. సేఫ్టీ గ్యారంటీ అనమాట. ఈ ఇష్యూడ్ ద చార్టర్ ఆఫ్ సెక్యూరిటీ. అభయ శాసనం అంటే ఏంది? చార్టర్ ఆఫ్ సెక్యూరిటీ అనమాట. టు గ్యారంటీ ద సేఫ్టీ ఆఫ్ ద మర్చెంట్స్ అండ్ దర్ కార్గో విత్ సిగ్నిఫికెంట్లీ బూస్టెడ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అగేన్స్ట్ త్రూ ద మోటుపల్లి పోర్ట్. మోటుపల్లి అభయ శాసనం అనేది సెక్యూరిటీ టు ట్రేడర్స్ అనమాట. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫ్లరిష్ అయింది ఆ టైంలో. టాక్సేషన్. స్పెషల్ ట్యాక్స్ కాల్డ్ గణాచారి ట్యాక్స్ అనేది ప్రాస్టిట్యూట్స్ మీదే వేసేవాళ్ళు అనమాట గణపతి దేవ టైంలో. స్పిరిచువల్ గైడెన్స్ అనేది విశ్వేశ్వర శంభు స్పిరిచువల్ గురు ఫర్ బోత్. గణపతి దేవకి రుద్రమదేవకి స్పిరిచువల్ గురువు ఎవరు అంటే విశ్వేశ్వర శంభు అనమాట. అతని దగ్గరనే శైవ దీక్ష తీసుకున్నారనమాట వీళ్ళు, విశ్వేశ్వర శంభు. బ్యాటిల్ ఆఫ్ ముట్టుకూరు. ఈ బ్యాటిల్ ఆఫ్ ముట్టుకూరు అంటే ఏంది? సిగ్నిఫికెంట్ టర్నింగ్ పాయింట్ ఇన్ కాకతీయ హిస్టరీ అనమాట ఇది. పాండ్య రూలర్ ఎవరు? జతవర్మ సుందర పాండ్య 1 అటాక్ నెల్లూరు అనమాట. ఆ టైంలో గణపతి దేవ ఇతని లైఫ్లో గణపతి దేవ టైంలో ఓన్లీ ఒకటే టైం అతను డిఫీట్ అయ్యారు. అది ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ ముత్తుకూరు. గణపతి దేవ
ఇతను డిఫీట్ అయిపోయాక ఇంకా పాలిటిక్స్కి దూరంగా ఉన్నాడు. దాని తర్వాత రుద్రమదేవి వస్తారనమాట పవర్లోకి. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ బ్యాటిల్ అతను ఎప్పుడు లాస్ అయ్యాడంటే ముత్తుకూరు బ్యాటిల్ అగేన్స్ట్ ఎవరు అంటే జతవర్మన్ సుందర పాండ్యాన్ పాండ్యా రూలర్ తమిళనాడు. తర్వాత రుద్రమదేవి పవర్కి వస్తుంది అనమాట. రుద్రమదేవి టైటిల్స్ ఏంటంటే రాయగజ కేసరి. రాయగజ కేసరి ఇందాక చూసాం కదా, గణపతి దేవకి రుద్రమదేవికి ఇద్దరికి ఉంటుంది రాయగజ కేసరి. ఇంకా రుద్రదేవ మహారాజా బాయ్, ఇట్లా రుద్రదేవ మహారాజా డ్రెస్డ్ యాజ్ ఏ మ్యాన్ కాబట్టి ఆ టైటిల్ వస్తుంది. ఏకశిల నాగిరి పురవరదీశ్వరి అంటే మిస్ట్రెస్ ఆఫ్ ద సిటీ ఆఫ్ ద వరంగల్ అంట. ఏకశిల నగరి పురవరదీశ్వరి అని. సో ఈ టైటిల్స్ గుర్తుపెట్టుకోండి. రాయగజ కేసరి ఇద్దరికి ఉంటుంది, రుద్రదేవ మహారాజా అనేది కూడా తినకే ఉంటుందన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఉమెన్ రూలర్ అనమాట తెలుగు రీజన్స్లో ఎవరు అంటే రుద్రమదేవి. గుర్తుపెట్టుకుని అంత ఇంపార్టెంట్ పర్సనాలిటీ అనమాట. షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు హోల్డ్ రాయల్ అథారిటీ ఇన్ తెలుగు రీజియన్స్. మోడర్న్ ఏపీ తెలంగాణ రీజియన్స్లో ఫస్ట్ ఉమెన్ రూలర్ అనమాట. ఛాలెంజ్ హర్ కజిన్స్ అనమాట. ఎవరెవరు హరిహర మురారి వాళ్ళందరూ ఈమెని ఛాలెంజ్ చేశారనమాట. రేచల్రా ప్రసాదిత్య, గుర్తుపెట్టుకోండి, రేచల్రా ప్రసాదిత్య సపోర్ట్ చేశాడు టు సెక్యూర్ హర్ థ్రోన్. ఇంటర్నల్ రివాల్స్ అప్పుడు ఆయన హెల్ప్ చేశారన్నమాట ప్రసాదిత్య. హీ అర్న్ ద టైటిల్ కాకతీయ రాజస్థాపనోచార్య. గుర్తుపెట్టుకోండి, కాకతీయ రాజస్థాపనోచార్య. రుద్రమదేవి వర్సెస్ యాదవాస్ అనమాట. ఉమెన్ కెనాట్ హోల్డ్ ద కింగ్డమ్ అని చెప్పి వాళ్ళు యాదవ కింగ్ ఇన్వైట్ చేస్తారనమాట. తర్వాత రుద్రమదేవి వాళ్ళని బీదర్ వరకు తరిమి కొట్టిందని ఉంటుంది అనమాట. ఈ బీదర్లో ఏం దేవగిరి వరకు, వాళ్ళ క్యాపిటల్ దేవగిరి వరకు తరిమి కొట్టిందని బీదర్ ఇన్స్క్రిప్షన్ చెప్తుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, యాదవాస్ ఫైట్లో దేవగిరి వరకు వాళ్ళని తరిమి కొట్టిందని బీదర్ ఇన్స్క్రిప్షన్ చెప్తుంది. వాళ్ళకి మాసివారి ఇండెమ్నిటీ పే చేయించింది అనమాట. డెత్ ఆఫ్ ద రుద్రమదేవి ఇందాక చూసాం కదా, చందుబట్ల ఇన్స్క్రిప్షన్ చెప్తుంది. ఇంకా త్రిపురాంతక ఇన్స్క్రిప్షన్ ఎవరు వేయించారు, ఇది అంబుదేవుడు, కాయస్థ అంబుదేవుడు వేపిస్తాడు. త్రిపురాంతక ఇన్స్క్రిప్షన్, బ్యాటిల్ ఆఫ్ త్రిపురాంతక అంటారు దాన్ని. చందుబట్ల ఇన్స్క్రిప్షన్ చెప్తుంది అనమాట. పువ్వుల ముమ్మడి వేయిస్తాడు ఇన్స్క్రిప్షన్ ఇది. డెత్ ఆఫ్ ద రుద్రమదేవి చెప్పే ఇన్స్క్రిప్షన్స్ ఈ రెండు అనమాట, త్రిపురాంతక ఇంకా చందుబట్ల ఇన్స్క్రిప్షన్. తర్వాత ప్రతాపరుద్ర 2 వస్తారనమాట పవర్కి. ప్రతాపరుద్ర 2 ఎవరు అంటే గ్రాండ్ సన్ ఆఫ్ ద రుద్రమదేవి. ఇతన్ని ఆల్సో నోన్ యాజ్ కుమార రుద్రుడు, ఎందుకంటే సన్ గ్రాండ్ సన్ కుమార రుద్రుడు. ఇతనికి కూడా దయగజ కేసరి ఉంటుంది అనమాట. దయగజ కేసరి ప్రతాపరుద్ర 1కి ప్రతాపరుద్ర 2కి ఇద్దరికి ఉంటుంది. నయంకార సిస్టమ్ని ఫార్మలైజ్ చేస్తారనమాట. ఇతను ఇనిషియేట్ చేసింది ఇంతకుముందే ఉంటుంది నయంకార సిస్టమ్, కాకపోతే ఫార్మలైజ్ చేసింది మాత్రం ప్రతాపరుద్ర 2 అనమాట. ఈ నయంకార సిస్టమ్ అంటే 72 అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్గా డివైడ్ చేస్తారనమాట. ఎంటైర్ ఎంపైర్ని 72 పార్ట్స్గా డివైడ్ చేసేదాన్ని నయంకార సిస్టమ్ అంటారు. ప్రతి ఒక్క నయంకారకి ఒక నాయక ఉంటాడు అనమాట, లాయల్ నాయక, మిలిటరీ గవర్నర్ అనమాట, టు ఓవర్సీ దెమ్. సో హిస్టారికల్ కంపారిజన్ చేస్తే ప్యారలల్గా అదే సిస్టమ్ లాంటిదే ఎక్కడెక్కడ ఉంటుందంటే విజయనగరాలో ఇక్కడ నయంకార కదా, అక్కడ అమర నయకార ఉంటుంది. ఢిల్లీ సల్తనైట్స్లో ఇక్తా సిస్టమ్ ఉంటుంది. ఇల్టుట్మిష్ స్టార్ట్ చేస్తాడు ఇక్తా సిస్టమ్. తర్వాత ఇల్టుట్మిష్ ఏం స్టార్ట్ చేస్తాడు, ఇక్తా సిస్టమ్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మన దగ్గర ఏముంటుందంటే నయంకార, అక్కడనేమో విజయనగరం దగ్గరనేమో అమర నయంకార ఉంటుంది. ఇల్టుట్మిష్ స్టార్ట్ చేసేది ఇక్తా సిస్టమ్ ఢిల్లీ సల్తనైట్స్ టైంలో ఉంటుంది. ఇంకా ముఘల్స్ ఏమో మన్సబ్దారీ సిస్టమ్ అనమాట, ఇల్టుట్మిష్ ఇక్తా సిస్టమ్ ఢిల్లీ సల్తనైట్స్, మొఘల్స్ ఏమో మన్సబ్దారీ సిస్టమ్. తర్వాత మిలిటరీ సక్సెస్ అండ్ లిటరేచర్. ప్రతాపరుద్ర 2 ఏం చేస్తారంటే కాంక్వైర్డ్ అనిగోడి నియర్ హంపి, దీన్ని కాంక్వైర్ చేస్తారనమాట అనిగోడిని. ఇది ఎక్కడ ఉంటుంది అంటే బ్యాంక్స్ ఆఫ్ తుంగభద్ర దగ్గర ఉంటుంది అనమాట. అండ్ మేరీ దాన్ని ఫిడెడిగా చేసుకుంటారు. అనిగోడిని ఎవరు కాంక్వైర్ చేస్తారంటే ప్రతాపరుద్ర 2, అది తుంగభద్ర రివర్ దగ్గర ఉందన్నమాట. సాంస్క్రిట్ లిటరేచర్కి కింగ్స్ కోర్ట్ వాజ్ సెంటర్ అనమాట. ఎవరెవరు అంటే విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం రాస్తాడనమాట. ఈ ప్రతాపరుద్ర టైంలో కదా, సో ప్రతాపరుద్ర యశోభూషణం రాసింది ఎవరు అంటే విద్యానాథుడు రాస్తాడు. తర్వాత అగస్త్య ముని ఏం రాస్తారంటే బాలభారతం, కృష్ణ చరిత్రం, నాట్య శాసనం రాస్తాడు. మల్లినాథుడు రాసింది అతన్ని ఆల్సో నోన్ యాజ్ వట్టలచ విధానాచార్య అనమాట.
ఇన్స్క్రిప్షన్స్ రికార్డ్స్ లైక్ ద సకల వీడు కొలనుపల్లి ఇన్స్క్రిప్షన్ కూడా అదే ఏరియాలో స్టార్ట్ చేశారని అదే ఎలాలో రాశారు సకల వీడు కొలనుపల్లి ఇన్స్క్రిప్షన్స్. సో ఢిల్లీ సల్తనేట్స్ ఇన్వేషన్స్ జరిగాయి అన్నమాట. మేజర్ వేవ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ నార్థన్ వాళ్ళతోని ఈ ఢిల్లీ సల్తనేట్స్తోనే ఉండేదన్నమాట వీళ్ళకి. ఫస్ట్ ఇన్వేజన్ అలావుద్దీన్ ఖిల్జీ టైంలో జరుగుతుంది అనమాట. మాలిక్ ఫక్రుద్దీన్ జునా అతన్ని పంపిస్తారనమాట. బ్యాటిల్ ఆఫ్ ఉప్పర్పల్లి అంటారు దీన్ని. సో బ్యాటిల్ ఆఫ్ ఉప్పర్పల్లి ఎవరి టైంలో చూసామంటే మనం అలావుద్దీన్ ఖిల్జీ టైంలో చూస్తాం. అతను మాలిక్ ఫక్రుద్దీన్ జునాని పంపిస్తారు. అండ్ ఫస్ట్ టైంలో ఇతను గెలుస్తాడనమాట. ఇతను అలావుద్దీన్ ఓడిపోతాడు, లాస్ అవుతాడనమాట. మనం కాకతీయాస్ గెలుస్తామన్నమాట. సెకండ్ టైంలో మళ్ళీ ఎవరిని పంపిస్తాడంటే మాలిక్ కఫూర్ని పంపిస్తాడు అలావుద్దీన్ ఖిల్జీయే. ఇతను సక్సెస్ అవుతాడనమాట. ఈ ప్రతాపరుద్ర II అప్పుడు హెవీ వార్ ఇండే ట్రిబ్యూట్ని పే చేస్తాడనమాట. దాని తర్వాత ఎండ్ ఆఫ్ ద డైనాసిటీ ఎప్పుడు చూస్తామంటే మనము ప్రతాపరుద్ర II మీదికి ఏవేవి చెప్తుంది ఇన్స్క్రిప్షన్, ఏవేవి చెప్తాయి అంటే ప్రతాపరుద్ర యశోభూషణం చెప్తుంది, విద్యానాథుడు రాసిన ప్రతాపరుద్ర యశోభూషణం చెప్తుంది. విలాస కాపర్ ఇన్స్క్రిప్షన్ ఎవరు రాశారని చెప్పాము ఇందాక, ప్రోలయ నాయక, కల్వచేరు, అనితల్లి రాసింది. వీళ్ళ 3 చెప్తున్నాయి అనమాట వీళ్ళ ఇన్వేషన్స్ గురించి. ప్రతాపరుద్ర యశోభూషణం బై విద్యానాథుడు, విలాస కాపర్ ఇన్స్క్రిప్షన్ బై ప్రోలయ నాయక, కల్వచేరు ఇన్స్క్రిప్షన్ బై అనితల్లి. ఈ 3 చెప్తాయి అనమాట ఇన్వేషన్స్ గురించి. అండ్ ఫైనల్ ఇన్వేషన్ ఉలుగ్ ఖాన్ గియాజుద్దీన్ తుగ్లక్ పంపిస్తారనమాట. పంపిస్తే ప్రతాపరుద్రుని క్యాప్టివ్గా తీసుకెళ్తారనమాట. క్యాప్టివ్గా తీసుకెళ్ళి అతను నర్మదా రివర్లో పడి చనిపోతారు కదా. దాని తర్వాత ఇతని విక్టరీని మార్చడానికి సుల్తాన్పూర్ని వరంగల్ని సుల్తాన్పూర్గా నేమ్ చేంజ్ చేస్తారనమాట. ఢిల్లీకి తీసుకెళ్లేటప్పుడు బ్యాంక్ ఆఫ్ నర్మదా రివర్ దగ్గర పడి చనిపోతారనమాట. సుల్తాన్పూర్గా చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఏ నేమ్ చేంజ్ చేస్తారంటే వరంగల్ని సుల్తాన్పూర్గా చేంజ్ చేస్తారు. ఈ ట్రాజిక్ అండ్ ఇవన్నీ విలాస కాపర్ ఇన్స్క్రిప్షన్ బై ప్రోలయ నాయక, ఇంకా అనితల్లి రాసింది కల్వచేరు ఇన్స్క్రిప్షన్. కల్వచేరు, విలాస కాపర్ బై ప్రోలయ నాయక, ఇంకా ప్రతాపరుద్ర యశోభూషణం బై విద్యానాథుడు. ఇవన్నీ చెప్తాయి అన్నమాట.